వెల్కమ్ బ్యాక్. ఉమ్మడి చిత్తూరు జిల్లా రైతులను తుఫాను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కాళహస్తి సత్తివేడు పరిధిలో 8,000 ఎకరాల్లో వరి నీట మునిగిపోయిందని వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనాకొచ్చింది. ఎకరాకు 50,000 పెట్టుబడి పెట్టిన పంట నోటికి అందే సమయంలో నాశనమైపోయిందని ఆవేదన చెందుతున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కార్తీక్ శ్రీకాళహస్తి నుంచి అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరూ కూడా అందరినీ కూడా కన్నీటి పర్యంతం చేసిందనే చెప్పాలి. మొత్తం చేతికొచ్చినటువంటి పంట మొత్తం కూడా ప్రస్తుతం నీళ్లపాలైందనే చెప్పుకోవాలి. మొత్తం కూడా ఎక్కడికక్కడే గాలుల తీవ్రతకు వస్తున్నటువంటి వరదల తాగిటికి మొత్తం కూడా కొట్టుకోబోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల పంట మొత్తం కూడా పడిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం ఏదైతే శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలంలో మనం ఉన్నాం, ఇక్కడ చూసుకుంటే మొత్తం చేతికొచ్చినటువంటి అరటి పంట మొత్తం కూడా కుప్పకూలిపోయినటువంటి పరిస్థితి. మొత్తం అరటి గలలతో పాటు మొత్తం కూడా అన్నీ కూడా కింద పడిపోయి ఏ విధంగా పంట నాశనమైందనేది కూడా మనకు అర్థమవుతుంది. చేతికి వచ్చినటువంటి పంట మొత్తం కూడా పోవడంతో రైతులందరూ కూడా కన్నీటి పర్యంతం అవుతున్నారని చెప్పాలి. అయితే మనతో మాట్లాడడానికి రైతు కూడా ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అంటే ఎన్ని ఎకరాలకు వేసారు, ఎంత నష్టం జరిగింది? 2 ఎకరాలు సార్, ఇది 2 లక్షల పైనే నష్టం. సో ఈసారి జరిగింది కదా, వచ్చి అధికారులు విచారించడం ఏమైనా జరిగింది? ఏం విచారించలేదు. అయితే అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. గతంలో రావాల్సినటువంటి పంట డబ్బులే తనకు రాలేదనే మాట అయితే రైతు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం కూడా అన్ని చోట్ల కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి ఉంది. మొత్తం చేతికి వచ్చినటువంటి పంట ఎలాగా మొత్తం కూడా పడిపోయిందనేది మనకు కళ్ళకు కట్టినట్టు కనబడుతూ ఉన్నాయి. సో మొత్తం కూడా అన్ని పంటలు కూడా ఇదే విధంగా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. వరి పంట కూడా పెద్ద ఎత్తున నాశనం అయిపోయింది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తితో పాటు సత్తివేడు లాంటి నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఈ యొక్క ఎఫెక్ట్ అనేది, తుఫాన్ ఎఫెక్ట్ అనేది పడిందని చెప్పుకోవాలి. సో ఈ రకంగా మొత్తం పంట అనేది కూడా పడిపోయినటువంటి నేపథ్యంలో రైతులందరూ కూడా ఏదైతే వరి పంటను కావచ్చు వీటన్నిటిని కూడా తీసుకుని వచ్చి ఎక్కడికి ఏం చేయాలి అనేది దిక్కుతోసని స్థితిలో ఉన్నారని చెప్పుకోవాలి. వెంటనే కూడా పంట నష్టం అనేది అంచనా వేసి తమకు ఏదైతే నష్టపరిహారం అందించాలంటూ మాత్రం రైతులు కోరుకుంటున్నారు. ఎందుకంటే గత ఏడాది జరిగినటువంటి పంట నష్టానికి ఇంకా చాలామందికి మాకు రాలేదనే మాట చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి ఖచ్చితంగా పంట నష్టం అనేది ఇవ్వాలి, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకోవాలనే విజ్ఞప్తి అయితే వాళ్ళకి వద్ద నుంచి వస్తుందనే చెప్పాలి. కెమెరా పర్సన్ సంచేతో కార్తిక్ ఎన్టీవీ శ్రీకాళహస్తి నుండి.